నటిస్తున్నావని ఒక్క పదం ఎంత మందిని డిస్టర్బ్ చేస్తుంది? మీ లైఫ్ పార్ట్నర్ గా ఇలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా నటించడం అనే పదాన్ని మనం ఎక్కువగా ఏ రిలేషన్షిప్ లో చూస్తామంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో మనకు ఎక్కువగా కనిపించేది వినిపించేది ఇదే అన్నమాట. ఆహా ఏం నటిస్తున్నావే, నేను వచ్చాకే ఈ నటనంతా, నేను రాకముందు బానే ఉంటావుగా, భలే నటిస్తున్నావు, అసలు నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఇలాంటి మాటలు తరచుగా ఆ రిలేషన్షిప్ లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో ఎవరికైనా ఒకరికి హెల్త్ బాగాలేకపోయింది అనుకోండి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే ఇద్దరిలో కొంచెం అలసటగా ఉన్నా నీరసంగా ఉన్నా దాన్ని అర్థం చేసుకోకుండా మనం నటిస్తున్నావు, నా ముందే నువ్వు ఇదంతా నటిస్తున్నావు, నేను లేనప్పుడు నువ్వు బాగానే ఉంటున్నావు కదా అని జడ్జ్ చేయడం చాలా తప్పు. నిజంగా నటించే వాళ్ళకి ఏమనిపించదు, కానీ జెన్యున్ గా ఉన్న ఒక పర్సన్ కి అది ఎంత బాధ అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం రెండు విషయాలు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ ని తీసుకున్నాము, తనకి హెల్త్ బాగాలేకపోయినా, స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి, ఆఫీస్ నుండి హస్బెండ్ వచ్చేసరికి ఒక స్మైల్ తో, తనకి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని, తనకు హెల్త్ బాగాలేకపోయినా దాన్ని దాచిపెట్టి నవ్వుతూ మీ ముందు యాక్ట్ చేస్తుంది కదా, అది మీకోసం చేసే సాక్రిఫైస్. దాన్ని మీరు నమ్ముతారు, బానే అది అసలు నటన, దాన్ని మీరు నమ్ముతారు. ఎందుకంటే తను మీ ముందు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తుంది కాబట్టి తను మీరు రియల్ అనుకుంటారు. ఒకవేళ అదే వైఫ్ మీరు వచ్చేసరికి తనకి హెల్త్ బాగాలేకపోయినా, సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల పడుకోవడమో లేదో నీరసంగా కనిపిస్తే దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? యాక్ట్ చేస్తుందిలే. నిజంగా తనకి మీ ముందు నవ్వే ఓపిక లేకపోయినా మీ ముందుకు వచ్చి నిలబడి ఓపిక లేకపోయి పడుకుండిద్దేమో. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, నిజంగా తనకి హెల్త్ బాగాలేకపోయినా మీ ముందు నవ్వుకుంటూ వచ్చింది కదా, దాన్ని నటనగా తీసుకోరు మీరు. కానీ రియాలిటీ ఏంటంటే తనకు అసలు లేవలేని సిచ్యువేషన్ లో ఉండి తన బెడ్ మీద పడుకుంటే దాన్ని నటన అనుకుంటున్నారు. అంటే చూడండి, ఒక మనిషి గురించి మీకు తెలిసినప్పుడే కంప్లీట్ గా ఆ మనిషిని జడ్జ్ చేయమని నేనైతే చెప్తాను. మీరనే ఒక మాట ఒక మనిషిని జీవితాంతం బాధ పెట్టగలరు. నేను చెప్పేది ఏంటంటే, సిచ్యువేషన్ బట్టి జడ్జ్ చేయడం కంటే తను ఏంటో మీకు పూర్తిగా తెలిస్తే తన్ని మీరు అర్థం చేసుకుంటేనే అప్పుడే మీరు ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయండి. ఆవేశంలోనో సిచ్యువేషన్ బట్టి మీరు తీర్పు చెప్తే అవతలి వాళ్ళు జెన్యున్ పర్సన్ అయితే, వాళ్ళకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండుంటే ఈ మాట మీరు పదే పదే అన్నారనుకోండి, అది మీ రిలేషన్షిప్ మీదనే కొంచెం ఎఫెక్ట్ చూపించవచ్చు. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.